ఓ వదినే ఉన్నావా? ఉన్నా ఓ వదినే మా ఆడబిడ్డల చిల్లు కాదు వదినే మరదర్ల గాజులని. అదే ఎందుకు వదినే మరదర్ల గాజులట నీకు తెలియదా? ఏమో నబ్బా నేను మొన్న చేనులో పోతే అనుకుంటా అంటున్నా కానీ ఎవరు పోయి నేను పోలే ఇలా ఒక ఆడబిడ్డ వచ్చిందా? వాళ్ళు ఎటువైనా అందరు పోతారు, అందరు కలిసి వచ్చింది కాదు. ఏమో వదినే మరదర్ల గాజులట, అసలే రూపాయి లేదంటే వదినే మరదర్ల గాజులని వచ్చిళ్ళు వాళ్ళు. అయ్యో పాపం ఏం చెప్తావు మరి? రోజు పెట్టిల్లా నోయి? పెట్టిళ్ళు ఏం పెట్టుడు ఏం కదా. గాజులు మంచిగా ఉన్నాయా? గాజులు మంచిగానే ఉన్నాయి కానీ నచ్చినాయి కానీ వాళ్ళ ముందర నచ్చినాయి మనం అంటామా? అసలే అన్న గీ గాజులే దొరికినాయి అక్క, వేరే గాజులు దొరకలేదా అన్న. తెచ్చిందా వాళ్ళు? లేదు అది సూపర్ తెచ్చిళ్ళు కానీ వాళ్ళని అట్లనే అన్న నేను. ఎందుకు అట్లా అన్నావు మరి? ఓ మంచిగా తెచ్చినామంటే నన్ను ఎక్కువ పెట్టమని అంటారు. నేను మీకు నచ్చినట్టు తెచ్చిన వదినే నాకు 1000 రూపాయల కట్నం పెట్టాను అంటారు. అందుకే మంచికలేమని చెప్పిన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంతేనా? చెప్పన్నా మరి లేకపోతే ఏమండి పెట్టావు మరి? తిన్నదా వాళ్ళు? ఏమండి పెట్టుడా ఒక్కరా ఇద్దరు 4 ఆడబిడ్డలు వచ్చింది. ఏం తెస్తే సరిపోతుంది? ఏడు తెస్తే పొద్దుపులు మా పప్పులు చేసుకుంటాము మేము. 4 వచ్చిండు. ఏం తెచ్చిండు తమ్ముడు? 1/4 కిలో చికెన్ తెచ్చిండు. మరి 1/4 కిలో చికెన్ అయితే ఇంతమందికి మీరే ఉన్నారు కదా బయలుదేరు. మేము 5 ఉన్నాం, వాళ్ళు 10 మంది ఉన్నారు. సరిపోతుంది అంటారు మరి 1/4 కిలో? 10 మందికి వచ్చింది అంటాను. 1/4 కిలో కూర ఎట్లా పెట్టినా? 10 మందికి 1/4 కిలో కూర ఎట్లా పెట్టినామంటావా? ఏమున్నది పెద్ద గంజ తీసుకున్నా, 1/4 కిలో చికెన్ అందులో వేసిన, పులుసు పోసిన, దాని నిండా పులుసు పోసిన, కొంచెం మసాలా గట్టు కారం బందోబస్తు వేసిన, గుమ్మ వాసన వచ్చేటట్టుగా. ఇంకేంది ఎట్లా వడ్డించినావు మరి 1/4 కిలో కూర అంతమందికి? ఎట్లా వడ్డించుడు ఏమున్నది? ఏమో అన్నం గిన్నె కూర గిన్నె అన్ని తెచ్చి అడవిచ్చిన అక్క చేతులు కడుకొచ్చుకోపోలి అన్నం తిన్నామని అన్న. అనగానే మా చిన్న ఆడబిడ్డ ఉండి మాదిన సూపర్ అండింది కూర, మంచిగా వాసన వస్తుంది అని అంటాను. మీ చిన్నారి బిడ్డ తినకముందే రుచి ఏర్పడుతుంది. మరి అట్లా వాసన వచ్చేటట్టు అండినా. అంతేనా? లేకపోతే మసాలా గట్టిగా పెట్టినావా? గట్టిగా పెట్టిన. ఇక నాకు లోపల ఆగాగు బిడ్డ తిందురు ఆగులు మంచిగా ఉన్నదా నేను అనుకుంటాను. మనసు ఎక్కువ తెస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ పిల్ల 1/4 కిలో కూర ఎందుకు తెమ్మన్నావు? అద్దపోదేమని సరిపోకపోనా? వచ్చిందండి వయ్యారి. అద్దపోదేమంటే ఏం చేసిండు అమ్ముడు కొడుకు? 1/4 కిలో పట్టుకొచ్చిండు. ఇంత పచ్చి పులుసు చేసిపోయినావా? పచ్చి పులుసు పోతే ఏమంటారు? అవి చూసినా సార్ లేదు మూడు లేదు. ఇక 1/4 కిలో చికెన్ తెచ్చి అని పెట్టలేదు అని ఇంటి పక్క కొండలు అందరూ ఆడిపోసుకుంటారు. ఎక్కువ తెచ్చిన పైసలు బాగా కావచ్చు నీకు. ఏ రూపాయి లేదు కాదు నేను నీకు తెలియదు ఉన్నది. అంతమందితో ఎట్లా ఇస్తాను పోయి ఏమే ఇచ్చుడు ఏం కథ? 1/4 కిలో కూర తెచ్చి ఎవరికి ఏమి వేసినావు అబ్బా? ఎట్లా వడ్డించినావు మరి? నాకు కిలో కూర తెచ్చిన వడ్డీ రాదు నాకు అసలే. ఎట్లా వడ్డించినావంటవా? ఏమున్నది? అన్నం గిన్నె తెచ్చిన, కూర గిన్నె తెచ్చిన, అందరు ముందడ పెట్టిన. అక్క చేతులు కనుకొచ్చుకోపోలే వచ్చినాను ఆడ కూర్చు మంచిగా అన్నం వడ్డించు. మా పెద్ద బిడ్డే అన్నం వడ్డించిన కానీ కూర వడ్డీయవా అని అంట. అదే లక్క మీరేమన్నా మందా వేసుకోండి మీరే తినరాదు లక్క, నేనేం వడ్డీయలా? చూసింది ఏమనలే వడ్డించుకోని లక్క అన్న. మూత తీసింది నెమ్మదిగా మూత తీస్తాను. నా పానం డక్కు డక్కు అంటే అది మాడిబిడ్డలు ఏడో రోజులు పెడుతున్నాం అని గంట ఎక్కువ మూత తీసింది మాడిబిడ్డ. గంట కూర్చున్న కొద్ది లోపలికే పోతుంది. ముక్కలు బాగా వస్తాయి కావచ్చు. ఫుల్ ముక్కలు వస్తాయి. గంట కూర్చున్న కొద్ది లోపలికే పోతుంది. ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకుంటాను. ఆడబిడ్డలు గిట్ట గిట్ట చూసుకుంటా ముంచుతా అంటే గిన్నెలో ముంచుతా అంటే లోపలికి పోతాను. మా ఆడబిడ్డ ఈ ఆడబిడ్డ ఓల మొఖం ఓలు చూసుకుంటారు. నాకు అనిపిస్తాను
వీళ్ళు ఎక్కడ తొలి పెడతారో ఇలా ముక్కల్లో వేలో ఇంత పెద్ద గంతులో తెచ్చింది పులుసు పెట్టింది మా వదిన అని. మనిషికి గంటలు వచ్చినాయా మరి? మంచిగా గంటలు ఎక్కడిది మంచికి ఒక్కటే పీస్ వచ్చింది. మంచికి ఒక్క పీస్ వేసుకున్నారు. కుయ్యాను కూడా తింటారు మాడిబిడ్డలు. ముక్కు చిత్తాలు ఇట్లా ఘాటుకు ముక్కు చిత్తాలు. గంతగానం పెడతావా పిల్ల ఘాటు? గంతగానం పెడతావా పిల్ల ఘాటు? మరి చికెన్ అంటే 4 గిన్నెలకు బాసర పోవద్దా? అంటే 4 గిన్నెలకు బాసర పోవద్దా? మంచిగా మసాలా వేసి పెడితే ఆడబిడ్డలు వచ్చిండ్రు మంచిగా అనుకోవద్దా? అలా సర్దికి రానలో సర్దికి వచ్చి చేసినావా? ఇక ఏం చేసింది మా చిన్నాడు బిడ్డ వదినే ఒక థమ్సప్ అన్న తెప్పిరా, అదే ఘాటు బాగున్నది అని అన్నది. అనగానే ఉన్నవానోయి ఒక థమ్సప్ అట రేపో అని చెప్పిన. మళ్ళీ ఎక్కడ 2 లీటర్ల బాటిల్ తెత్తరు అని టక్కటక్క పోయినా. పోయి 1 లీటర్ చాలు 1 లీటర్దే అని చెప్పిన. మీ గంతమందికి 1/2 లీటర్ సరిపోతుందా పిల్ల? ఎందుకు మరి చాలదా? ఏమొక ఇంకా 1/2 లీటర్ పట్టుకొని వచ్చి మీ తమ్ముడు 1/2 లీటర్ ఎట్లా పోతావే? చాయ్ డిస్పోలు ఉన్నాయండి, చాయ్ డిస్పోలో మంచిగా ఒక డిస్పో పోషిస్తాను నేను అన్న. అవి ఏమనుకోరా మరి? అనుకుంటే ఎక్కడిది మంచిగా ఒక చాయ్ డిస్పో పోసిన ఇచ్చిన చాయ్ లెక్క మరి తాగి అందరికి వచ్చింది. ఇంకా మరి పెద్ద గిలాస పోతే రాకపో 2 లీటర్లు అయినా సరిపోకపో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఏం పెడతావబ్బా? ఏం పెడతావా మీ తమ్ముడిని అడిగిన. మరి మీ అక్కయ్యలో వచ్చింది కదా ఏం పెడతావని అడిగిన. అడిగితే మంచికి 500 ఇద్దామే అంటారు. ఓ మంచికి 500 2000 ఎన్ని రోజులు చెత్త కావాలయ్యా? 2000 లేవేళ్ళు మంచిగా 200 పెడదాం. పెట్టద్దాను అబ్బా మరి. పెట్టద్దానంటే ఎప్పటికి పెడతామా? ఇంకా పెట్టేటోళ్ళం కాదు, ఎప్పటికి పెట్టేటోళ్ళమైనా ఎప్పటికి చేసేటోళ్ళమైనా. ఇప్పుడే ఉన్నది మీ తమ్ముడు అన్నాడు మరి. తమ్ముడు ఏమంటాడు? ఇంకో నేను చెప్తాను వినవే, నీతో రోజులు పెట్టుకుని శాత కాదు నాకు. నేను రోజులు పెట్టుకోలేను నీతో. నువ్వు ఎక్కడ నన్ను గెలవనిస్తావే, నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోమన్నాడు. సపరేట్గా పెట్టుకోలేదు. మరి ఏం చేసినావు మరి? వాళ్ళని రమ్మన్నా. అక్క కూర్చుంది రాలేనన్నా. కూర్చున్నారు. బొట్టు వేసిన. మరి मुझे अपने घर जाना है, मुझे घर जाना है. మరి బొట్టు పెట్టక ముందుకే చెప్పాలి వాళ్ళకి. అన్న బొట్టు పెట్టిన దానికి అక్క ఇంకో మీ తమ్ముడి దగ్గర రూపాయి లేదట, నువ్వేమన్నా పెట్టుకోవాలని లెక్కనే చేసుకోవాలి. బయటికి పోయినాక ఆయన ₹1 లేదు, తమ్ముడు పని చేసిన కదా రూపాయి రాలేదట, నువ్వేమన్నా చేసుకోవాలి అన్నట్టు అప్పుడైనా పెట్టారక్క. ఇంకా మీరు కనీసం 200 అని ఇవ్వలేదు, మా మరదకి చాలు లేదా 3 లేదా అని మీరు ఎక్కడ పెడతారో అని. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. ఇంటి పక్క మళ్ళీ వచ్చాక దగ్గరికి పోయినా. పోయి ₹1000 అడకొచ్చిన అక్క. ₹1000 అడకొచ్చిన. ఇంకా మనిషి 200 పెడతాను అక్క. ₹200 ఖర్చు వచ్చింది. ఇంకా ₹200 మనిషి 200 పెడతాను. ఇంకా మనిషి ₹200 పెడతానక్క అని తీసుకున్నారా మరి? తీసుకున్నారు. ఇంకా ఎప్పటికి పెట్టామా అక్క? ఇప్పుడు ₹100 అసలే రూపాయి లేదు. ఎవరు పెట్టిల్లబ్బా ఈ పనికిరాని ముచ్చట? ఇక పనికిరాని వాళ్ళైనా ఏదేమైనా కానీ ఇక్కడ పని లేక చీరలు గాజులు అమ్ముడు పోవాలని ఒడి పుట్టించింది. ఓవదనే తమ్ముడు వచ్చిండు. పోయి ఆడేం ముచ్చట పెడతానమే, ఏం చెప్తానమే, మా అక్కడ స్టోరీ అంతా చెప్తాను అని తమ్ముడు అని తిడతాడు. నేను పోతాను वाह दीदी वाह दीदी दीदी वाह दीदी 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 లక్ష్మి ఓ ఉన్నావానే? ఉన్నత్తమ్మా దాదా. ఇదివరకు అనుకుంటానులే. ఏం చేయాలత్తమ్మా? ఇంటి పక్క కవిత వచ్చింది. వచ్చిందట ఆడబిడ్డలట గాజులు పెట్టడానికి వచ్చిందట 4. వస్తే పావుకిల కూర తెచ్చిందట అత్తమ్మ. పావుకిలో ఎట్లా పెట్టిందే మరి? ఏమో ఎట్లా ఏమో సగం సగం వేసిందో ఒక్కొక్క ముక్క వేసిందో ఇరుగ ఘాటు పెట్టిందట. ఇరుగ ఘాటు పెట్టిందట, మసాలా ఘాటు పెట్టిందట. ఒక శివుడి కదట వాళ్ళ గట్ల వేసుకుంటారా కూర? పోతుంది అత్తమ్మ చెప్పుకుంటే. ఆయన ముందట ఏమనాలి? అని
ముందట అన్నా అన్న ఏమనాలే ఇక మొగడట పైసలు ఇచ్చిపోయిండట 500 పెడతానని తెగిన పూకుది కాదు దగ్గర పెట్టుకున్నది కూర పోతుంది అత్తమ్మ చెప్పుకుంటే ఆయన ముందట ఏమనాలే అన్న ముందట అన్నా అన్న ఏమనాలే ఇక మొగడట పైసలు ఇచ్చిపోయిండట 500 పెడతానని తెగిన పూకుది కాదు దగ్గర పెట్టుకున్నది పెట్టుకొని మనిషికి 200 పెట్టిందట అత్తమ్మ 300 దగ్గర పెట్టుకున్నది అట్నా 300 పెడతాను 200 పెట్టిందట ఎక్కడ నన్ను ఉన్నదా అని ఏం చేస్తమ్మ మళ్ళా నాకు దమ్మని కలితే ఇక చెప్పినాక ఇక మళ్ళీ నా దగ్గర ముచ్చట మళ్ళా పోతే మళ్ళీ వాళ్ళ కాడికి చెప్పని మళ్ళీ చెప్తానే ఉంటాం ఆడవాళ్ళు ఎప్పుడు అద్దేమద్దు మళ్ళీ ఏమన్నా అనుకుంటుంది అంతే అంట సబ్జా కూకో మనకేంది అంటే అయిపోయి వాళ్ళని గట్ల ఆదోలింది అట్నా ఎట్లా పోయిందో ఏం కథ గయా